Hi, hi students, this is Shekhar sir. Today I would like to discuss about lens. It is a class 10, 10th class chapter refraction of light at curved surfaces. So what does mean lens? Lens is formed when a transparent material is bounded by two surfaces. Okay, now so how we can make a lens? For example, lens is made from a hollow sphere of a glass. So, lens is made from a solid sphere of a glass. This is the solid sphere. This is the solid sphere. When we cut the solid sphere, small piece from the solid sphere. This is the small piece from the solid sphere. When we join the solid sphere of a glass, this is the solid sphere of a glass. ఓకేనా ఈ సాలిడ్ స్పియర్ ఆఫ్ గ్లాస్ లో ఒక పార్ట్ మనం ఇక్కడ కట్ చేసి హియర్ ఆల్సో వెన్ వి కట్ ద వన్ పార్ట్ వెన్ వి జాయిన్ ద టూ పార్ట్స్ ఆ టూ పార్ట్స్ ఇట్లా జాయిన్ చేస్తే అదేమవుతుంది లెన్స్ అవుతుంది అనమాట. సో లెన్స్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ దిస్ ఇస్ అ సాలిడ్ స్పియర్ ఆఫ్ ఎ గ్లాస్ బౌండెడ్ బై టూ సర్ఫేసెస్. ఇయర్ వన్ సర్ఫేస్ కట్ చేసి మనం అటాచ్ చేసినాం. సో బౌండెడ్ బై టూ సర్ఫేసెస్ ఆఫ్ వన్ అంటే ఒకటైనా ఆర్ బోత్ ఆర్ స్పెరికల్ అంటే దట్ ఈస్ లెన్స్ బౌండెడ్ బై అట్లీస్ట్ వన్ సర్ఫేస్. అంటే లెన్స్ అనేది దేంతో తయారవుతుంది, అట్లీస్ట్ వన్ స్పెరికల్ సర్ఫేస్ అనేది ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద వన్ పీస్. వెన్ వీ కట్ ద అదర్ స్మాల్ పీస్ హియర్, సో వెన్ వీ అటాచ్ here when we cut here small piece, when we attach those pieces, for example this is the one part like it is a plane. Okay now next when we attach the plane to the curved surface, this is the one lens. Okay, one side is a plane, other side is a curved. Okay, another side is a curved. Okay now so లెన్స్ అనేది ఎట్లా తయారు చేస్తారంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు టేక్ యాజ్ అ సాలిడ్ స్పియర్ ఆఫ్ ఏ గ్లాస్. ఒక సాలిడ్ స్పియర్ ఆఫ్ ఏ గ్లాస్ తీసుకొని వీ హ్యావ్ టు కట్ ద స్మాల్ పార్ట్ ఫ్రమ్ ద సాలిడ్ స్పియర్ ఆఫ్ ఏ గ్లాస్. దిస్ ఈస్ ద వన్ గ్లాస్, సాలిడ్ స్పియర్ ఆఫ్ గ్లాస్. దిస్ ఈస్ ద అనదర్ సాలిడ్ స్పియర్ ఆఫ్ ఏ గ్లాస్. హియర్ ఐ కటెడ్ వన్ పార్ట్. I cut వన్ పార్ట్. ఇక్కడ ఒక పార్ట్ కట్ చేసిన, ఇక్కడ ఒక పార్ట్ కట్ చేసిన. ఈ పార్ట్ నేను ఇక్కడ పెట్టిన, ఈ పార్ట్ నేను ఇక్కడ పెట్టిన. హియర్ ఐ ప్లేస్డ్ ద లైక్ దిస్. ఓకే, వన్ పార్ట్ ఆఫ్ ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ ఏ గ్లాస్ ఐ ప్లేస్డ్ హియర్, another part of a solid sphere of a glass I placed here. This is the lens bounded by two కర్వ్డ్ సర్ఫేసెస్. ఎక్కడ ఈ లెన్స్ మీద ఎన్ని సర్ఫేస్ ఉన్నాయి, టూ కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నాయి అనమాట. ఈ టూ కర్వ్డ్ సర్ఫేస్ ఎలా ఉన్నాయి, ఓకేనా, బల్జింగ్ అవుట్వర్డ్స్ అంటే బయటకు ఉబ్బెత్తునట్టు ఉన్నాయి. థిక్ ఎట్ ద మిడిల్లో థిక్కుగా ఉన్నాయి. థిన్ ఎట్ ద ఎడ్జెస్. ఓకేనా, ఈ లెన్స్ బైకాన్వెక్స్ లెన్స్. దిస్ లెన్స్ ఇస్ ద బైకాన్వెక్స్ లెన్స్. బైకాన్వెక్స్ లెన్స్ లో ఓకేనా దీనికి ఓకేనా వెన్ వి ఎక్స్టెండ్ ది సర్ఫేస్, ఈ సర్ఫేస్ కు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ again I will explain. This is the one solid sphere of a glass, this is the other solid sphere of a glass. ఫస్ట్ స్పియర్ కు నేను ఇలా కట్ చేసిన సాలిడ్ స్పియర్ ఆఫ్ గ్లాస్ కి, సెకండ్ స్పియర్ కు నేను ఇలా కట్ చేసిన. ఈ రెండు మనం అటాచ్ చేస్తే అదేమైంది, లెన్స్ అయింది. అంటే ఫస్ట్ స్పియర్ కు దీని యొక్క సెంటర్ ఎలా ఉంటుందంటే మనం ఎక్స్టెండ్ చేయాలి. ఓకేనా, దీని యొక్క ఫస్ట్ పార్ట్ కు దీని యొక్క సెంటర్ కావాలంటే దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేస్తే దీనికి సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే C1 లైస్ హియర్. సెకండ్ స్పియర్ కు మనం ఎక్స్టెండ్ చేస్తే సెంటర్ అనేది ఈ పార్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అ C2. ఓకేనా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఓకేనా బైకాన్వెక్స్ లెన్స్ C1, ఇక్కడ C2. రెండు ఈక్వల్ అంటే ఈక్వల్ కాదు. ఓకేనా, ఓకే, ఇన్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ద సెంటర్స్ ఆర్ C1 and C2 ఆర్ నాట్ ఈక్వల్. ఓకేనా, దే ఆర్ నాట్ ఈక్వల్. ఎందుకు ఈక్వల్ కావాలంటే ఫస్ట్ పార్ట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఏ వన్ సాలిడ్ స్పియర్ ఆఫ్ ఏ గ్లాస్, another part is made from a other solid sphere of a glass. What will happen if okay now
ఒకవేళ మనం రెండు సేమ్ స్పియర్ నుంచి కట్ చేసాం అనుకో, ఆ లెన్స్ ఏమవుతుందంటే ఈక్వి కాన్వెక్స్ లెన్స్ అవుతుంది. దిస్ ఈస్ అ బై కాన్వెక్స్ లెన్స్. ఓకేనా. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ ఇస్ అ ఈక్వి కాన్వెక్స్ లెన్స్. ఈక్వి కాన్వెక్స్ లెన్స్ మీన్స్ వెన్ వి కట్ ద సాలిడ్ స్పియర్ ఆఫ్ ఏ గ్లాస్, వన్ పార్ట్ హియర్, అదర్ పార్ట్ హియర్. ఒక పార్ట్ ఇది, ఇంకో పార్ట్ అది. రెండు పార్ట్స్ కూడా ఓకేనా ఒకే సాలిడ్ స్పియర్ నుంచి, గ్లాస్ నుంచి. ఓకేనా. ఇయర్ రెండు కాన్వెక్స్ సర్ఫేస్ కూడా ఒకే సాలిడ్ స్పియర్ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి, ఇన్ దిస్ కేసు ఈక్వి కాన్వెక్స్ లెన్స్ లో సెంటర్స్ ఆర్ C1 ఈక్వల్ టు C2, R1 ఈక్వల్ టు R2. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బైకాన్వెక్స్ లెన్స్, C1 is not equal to C2. Next, R1 is not equal to R2. R1 is not equal to R2. So, lens అంటే మీనింగ్ ఏంటంటే, లెన్స్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ ఏ గ్లాస్. ఓకేనా. సాలిడ్ స్పియర్ నుంచి మనం లెన్స్ అనేది వీ కెన్ మేక్ ద లెన్స్. ఓకేనా. నెక్స్ట్ ఈ లెన్స్ లో ఒక పార్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఉండాలి, ఇంకో పార్ట్ ఏదైనా ఉండాలి, ప్లేన్ ఉండొచ్చు, లేకపోతే కర్వ్డ్ కూడా ఉండొచ్చు. దిస్ ఈస్ ద ఈక్వి కాన్వెక్స్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ చూడండి అదర్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఓకేనా. ఫస్ట్ సర్ఫేస్ ఇస్ ద ప్లేన్ సర్ఫేస్, సెకండ్ సర్ఫేస్ ఇస్ ద కాన్వెక్స్ సర్ఫేస్. హియర్ ఇట్ ఇస్ ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్. Plano convex lens. First surface is a plane surface. This is the flat surface. Okay now. Next surface is this is the convex surface. Okay now. First here radius of curvature of a plane surface is infinity. Okay now. R1 is the infinity. Next when we extend the convex surface, in this case R2 is a negative. R2 is a negative. Okay now. This is the types of convex lens. The convex lens law టైప్స్ ఏమేమి ఉంటాయంటే, కాన్వెక్స్ లెన్స్ లో టైప్స్. వాట్ డస్ మీన్ కాన్వెక్స్ లెన్స్ ఆర్ వాట్ డస్ మీన్ డబుల్ కాన్వెక్స్ లెన్స్? ఓకేనా. డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఇస్ ఎ లెన్స్ which are made from a two spherical surfaces. These are bulging outwards. అంటే కొంచెం ఇట్లా ఉబ్బెత్తుగా ఉంటాయి అన్నమాట, బల్జింగ్ అవుట్వర్డ్స్. ఓకే. డబుల్ కాన్వెక్స్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్ అన్న అంటాం, లేకపోతే డబుల్ కాన్వెక్స్ లెన్స్ అన్న అంటాం. డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఇస్ ఎ లెన్స్ which made from the two spherical surfaces which are bulging outwards. which are bulging outwards పైకి ఇట్లా ఉబ్బెత్తున్నట్టు ఉంటాయి అనమాట, బల్జింగ్ అవుట్వర్డ్స్. నెక్స్ట్ దీస్ టూ ఆర్ థిన్ ఎట్ ద సెంటర్, థిక్ ఎట్ ద సెంటర్, థిన్ ఎట్ ద మిడిల్. థిక్ ఎట్ ద సెంటర్, థిన్ ఎట్ ద ఎడ్జ్. ఓకేనా. థిన్ ఎడ్జ్ దగ్గర థిన్గా ఉంటుంది, మిడిల్లో థిక్గా ఉంటుంది. మిడిల్ ఎట్ ద థిక్. ఓకేనా. థిన్ ఎట్ ద ఎడ్జెస్, మిడిల్ ఎట్ ద థిక్కర్, థిక్కర్ అట్ ద మిడిల్, థిన్ అట్ ఎడ్జెస్. థిన్ అంటే ఎడ్జెస్ దగ్గర థిన్గా ఉంటుంది, మిడిల్లో థిక్గా ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ డబుల్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ఈక్వి కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. అదర్ లెన్స్ ఇస్ కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. ఫస్ట్ సర్ఫేస్ ఇస్ కాన్కేవ్ సర్ఫేస్. నెక్స్ట్ సర్ఫేస్ ఇస్ first surface is concave surface. Next surface is convex surface. This lens is a concavo convex lens. Okay now, types of lens lo in the textbook they have given only 3 lens. Okay now, 3 convex types lens. First thing is a biconvex lens or double convex lens. Double convex lens means it is made of two spherical surfaces which are bulging outwards. పైకి ఇట్లా ఉబ్బెత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది. థిక్కర్ అట్ ద మిడిల్, థిన్ అట్ ద ఎడ్జెస్. ఇన్ దిస్ కేస్ C1 is not equal to C2, R1 is not equal to R2. Next other case is plano convex lens. First surface is a plane surface. Next surface is a convex surface. R1 equal to infinity. Okay now, radius of curvature of a plane surface is infinity. R2 is ఈ డైరెక్షన్ ఉంటుంది, నెగటివ్. నెక్స్ట్ థింగ్ ఇస్ concavo convex lens. First surface is this is the concave lens.
concave surface. This is the convex curved surface. So this is the concave convex lens. Next, the next types lens is a biconcave lens or double concave lens. Okay, double concave lens is a lens which curved surfaces are inward, which are curved surfaces are inward. This is a here one curved surface, here other curved surface. When we join here, this is the double concave lens or biconcave lens. Double concave lens or biconcave lens. So here thin at the middle, thick at the edges. Okay, now thicker at the edges. Okay, now middle లో పల్చగా ఉంటుంది, edges లో thin గా ఉంటుంది. It is the double concave lens. Thin at the middle, thicker at the edges. Next thing is a plano concave lens. First surface is a plane surface. Next surface is a concave surface. This is a plano concave lens. Plano concave lens. Plano concave lens. Next thing is a concave convex lens. Convexo concave lens. First surface is a convex surface. Here it is the first surface is a convex surface. Second surface is a concave surface. Second surface is a concave surface. Okay, now this is the convexo concave lens. Convexo concave lens. Look at here. What does again I will explain. Lens is formed when a transparent material. Lens అంటే ఏంది? It is a transparent material bounded by two surfaces. అంటే సింగిల్ సర్ఫేస్ ఉండదు. లెన్స్ అంటే ఏంటి? టూ సర్ఫేస్ ఉంటాయి. విచ్ వన్? ఓకే, అందులో ఒకటి ఆర్ బోత్ సర్ఫేసెస్ స్పెరికల్. అందులో అంటే లెన్స్ లో అట్లీస్ట్ వన్ సర్ఫేస్ అనేది స్పెరికల్ ఉండాలి. ఆర్ బోత్ స్పెరికల్ సర్ఫేస్, రెండైనా స్పెరికల్ ఉండొచ్చు. బట్ కండిషన్ ఏంటి? అట్లీస్ట్ వన్ మస్ట్ బి స్పెరికల్ సర్ఫేస్ అనేది ఉండాలి. స్పెరికల్ ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అనేది ఉండాలి. సో టైప్స్ ఆఫ్ లెన్స్ లో ఓకేనా, కాన్వెక్స్ లెన్స్ టైప్స్ ఉన్నాయి. కాన్వెక్స్ లెన్స్ ఆర్ డబుల్ కాన్వెక్స్ లెన్స్. డబుల్ కాన్వెక్స్ లెన్స్ మీన్స్ విచ్ ఇస్ ఎ లెన్స్ which has the two spherical surfaces. Lens double convex lens లో two spherical surfaces which are curved outwards. ఓకేనా, సారీ, విచ్ ఆర్ బల్జింగ్ అవుట్వర్డ్స్. బయటికి ఇట్లా ఉబ్బెత్తునట్టు అనిపిస్తుంది అనమాట, బల్జింగ్ అవుట్వర్డ్స్. నెక్స్ట్ థిక్కర్ అట్ ద మిడిల్లో థిక్కర్గా ఉంటుంది. థిన్ అట్ ద ఎడ్జెస్. ఓకేనా, ఎడ్జ్ దగ్గర థిన్గా ఉంటుంది. ఇన్ దిస్ కేస్ C1 అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నాట్ ఈక్వల్. C1 is not equal to C2. R1 is not equal to R2. నెక్స్ట్ ఈక్వి కాన్వెక్స్ లెన్స్ లో ఓకేనా, సెంటర్స్ అనేవి ఈక్వల్ ఉంటుంది. మేబీ C1 is equal to C2, R1 equal to R2. ఓకేనా. నెక్స్ట్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ లో ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ద ఫ్లాట్ సర్ఫేస్. ఫస్ట్ ఇస్ ద ప్లేన్ సర్ఫేస్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ప్లేన్ సర్ఫేస్ ఎంత ఉంటుంది? ఇన్ఫినిటీ ఉంటుంది. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద సెకండ్ పార్ట్ R2 ఏముంటుంది? ఈ డైరెక్షన్ లో మనం ఎక్స్టెండ్ చేస్తే నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ అంటే ఫస్ట్ సర్ఫేస్ కాన్కేవ్, నెక్స్ట్ సర్ఫేస్ కాన్వెక్స్. ఓకేనా, దిస్ ఈస్ ద కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ టైప్ డబుల్ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ త్రీ టైప్స్. వన్ ఇస్ ద డబుల్ కాన్కేవ్ లెన్స్. Double concave lens means the lens which are curved inwards. The lens which are made from two spherical surfaces which are curved inwards. Inward మనకు బెండ్ అయినట్టు ఉంటుంది అనమాట. విచ్ ఇస్ ద థిన్ ఎట్ ద సెంటర్. సెంటర్ లో థిన్ గా ఉంటుంది. థిక్కర్ ఎట్ ద ఎడ్జెస్ దగ్గర థిక్గా ఉంటుంది. నెక్స్ట్ ప్లేనో కాన్కేవ్ లెన్స్. ఫస్ట్ సర్ఫేస్ ఇస్ ద ప్లేన్ సర్ఫేస్. ఓకేనా, హియర్ ఇట్ ఇస్ ద ఫస్ట్ సర్ఫేస్ ఇస్ ద ప్లేన్ సర్ఫేస్. ఓకేనా, హియర్ R is the radius of curvature of a plane surface is the infinity. Here next thing is a concave. Here it is a R1 is a R2. R1 is a infinity. R2 is a positive. R2 is a positive. Next thing is a convex concave lens.
First surface is a concave surface. This is a concave surface. Okay, now this is a concave surface. Second surface is a convex. First surface is the convex surface. Second surface is a concave surface. This is the convex or concave lens. It is about lens. Okay, 2 marks question lo definition అడగొచ్చు. Standard definition రాయాలి. You have to write the standard definition. A lens is formed when a transparent material is bounded by two surfaces of which one is spherical or both are spherical. ఈ స్టాండర్డ్ డెఫినేషన్ రాయాలి. టైప్స్ ఆఫ్ లెన్స్ అంటే ఈ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. డబుల్ కాన్వెక్స్ లెన్స్, థిక్కర్ ఎట్ ద మిడిల్, థిన్ ఎట్ ద సెంటర్. నెక్స్ట్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్, నెక్స్ట్ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్. ఈ 2 నేమ్స్ చూసుకోండి. ప్లేనో కాన్వెక్స్ మీన్స్ ఫస్ట్ సర్ఫేస్ ప్లేనో, సెకండ్ కాన్వెక్స్. హియర్ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ మీన్స్ ఫస్ట్ సర్ఫేస్ కాన్కేవ్, సెకండ్ సర్ఫేస్ కాన్వెక్స్. నెక్స్ట్ డబుల్ కాన్కేవ్ లెన్స్, థిన్నర్ ఎట్ ద మిడిల్, థిక్కర్ ఎట్ ద సెంటర్. Plano concave lens means first surface plane, second surface concave. Next convex concave lens means first surface convex, second surface concave. This is about lens. Next terms related to the lens. What are the terms related to the lens? So the terms which are same when we discuss about spherical mirrors. ఓకేనా, స్పెరికల్ మిర్రర్స్ లో మనకు పోల్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది. సో లెన్స్ లో కూడా సేమ్ మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, నెక్స్ట్ సెంటర్ ఆప్టిక్ సెంటర్ ఉంటుంది. Look at it. For example, terms related to the lens. Terms related to lens. Look at it. This is, for example, this is a curved surface. This is a double concave lens. Okay, now when we extend this, okay, now C1. Okay, now C1 is a lies here. C1 is a lies here. Center of curvature of the first part is a C1, which is at this place. C1 here. Next, when we extend here, this is a C2. When we draw the one point to the any point on the curved surface to the center, when we draw the line, this is the radius of curvature. This is the R1. When we draw here any curved surface to the center of curvature line, oka line center nunchi curved surface model draw cheste, this is the radius of curvature. So terms related to the spherical mirror, first thing is the center of curvatures. First thing is a center of curvatures. Look at here. This is a concave lens. Okay, na curved. This is the curved surface. Curved surface is a part of a sphere. Curved surface is a part of a sphere. Okay, na the sphere as a center. Okay, na the center of curved surface. Curved surface is the center of sphere of. The center of sphere is called center of curvature. Curved surface is a part of a sphere. Okay, now the center of the sphere of curved surface is called center of curvature. Okay, the center of the sphere of which curved surface is a part. And this is the center of sphere. So, this center of sphere lo, okay, now C1 is the center of sphere. ఈ C1 ఈ సెంటర్ ఆఫ్ స్పియర్ లో ఓన్లీ సమ్ స్పాట్ ద ఆఫ్ విచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ ఏ పార్ట్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ పార్ట్ లాగా ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారు అంటే మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ సి. ఓకేనా, సి. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్.
సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫర్ లెన్స్ టూ ఉంటాయి, C1 and C2. C1 and C2. What does mean center of curvature? Center of curvature means the center of the sphere, the center of the sphere, the center of the sphere of which curved surface is a part, of which curved surface is a part, curved surface is a part. Okay na, మనకు దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ విచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ ఏ పార్ట్. ఈ టోటల్ యొక్క స్పియర్ యొక్క సెంటర్ ని మనం ఏమంటారు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ లో కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ ఏ స్మాల్ పార్ట్ అన్నమాట. కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ ఏ స్మాల్ పార్ట్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ డినోటెడ్ బై లెటర్ సి. హియర్ కర్వ్ లెన్స్ హ్యాస్ ఏ two centers, center of curvatures, and that are the C1 and C2. Next thing is optic center. Optic center. Optic center, it is denoted by the letter P. What does mean optic center? The midpoint of the curved surface. The midpoint of the curved surface. Okay na. The midpoint of the lens. The midpoint of the lens is called. The midpoint of the lens is called optic center. Or we can say that the midpoint of the curved surface is called optic center. Next thing is radius of curvature. Radius of curvature, curved lens has a two radius of curvatures, R1 and R2. The distance from optic center to the center of curvature is a radius of curvature R1. The distance from optic center to the center of curvature here it is a R2. Here it is a radius of curvature R2. Okay now next principal axis. Next thing is a principal axis. Principal axis. Principal axis means the line joining the two center of curvatures. The line joining the two center of curvatures C1 and C2 is called principal axis. The line joining the C1 and C2. The line joining the C1 and C2. When you అంటే ఈ యొక్క C1 and C2 2 పాయింట్స్ మనం జాయిన్ చేస్తే దీన్ని ఏమంటారంటే మనం సెంటర్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ as a ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా, నెక్స్ట్ థింగ్ ఇస్ దీస్ ఆర్ ద టర్మ్స్ రిలేటెడ్ టు ద lens. First thing is the center of curvature. Center of curvature means the center of the curved sphere. The center of the sphere. Okay, the total sphere thus is in the sphere. The center of the sphere of which curved surface is a part. దీన్ని ఏమంటారు మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. లెన్స్ has a two centers, C1 and C2. Next thing is the optic center. The midpoint of the lens is called as a optic center. Next, the line joining between the optic center and center of curvature మధ్య ఉన్న the distance మనం ఏమంటారు అంటే radius of curvature అంటారు. The distance between the optic center to the center of curvature. Next, when you join the two center of curvature C1 and C2 జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ టర్మినాలజీస్ ఆఫ్ ఫోకస్. వాట్ డస్ మీన్ ఫోకస్? Focus are principal focal or focal point. Find a principal focus or focal point of a convex lens or a concave lens. For example, next term is a focal point. What does mean focal point? What does mean focal point? Capital F. For example, here this is a lens. This is a convex lens. This is a concave lens. Biconcave lens. How to find a focal point or focus of a biconvex lens or a biconcave lens? Here it is a when we draw the principal axis. When a parallel beam of light falls on a
కాన్వెక్స్ లెన్స్. ఓకేనా, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అనేవి లెన్స్ మీద ఫాల్ అయినాయి. దిస్ ఇస్ ద వన్ లైట్ రే. When a parallel beam of light ray falls on a lens, it converges at one point on the principal axis. It converges one point on the principal axis. It converges one point on the principal axis. This point is called as a principal focus. This point is called as a principal focus or focal point. Focal point, it is denoted by the letter capital F. This is the optic center P. Next, this is the how to find the focal point or principal focus of a convex lens. First thing, when a parallel beam of light lens మీద పడ్డప్పుడు they are converging at one point on the principal axis. Principal axis మీద ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఆ పాయింట్ ను మనం ఏమంటారు, ఫోకల్ పాయింట్ ఆర్ ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ఈ పాయింట్ ఏమంటారు మనం, ఫోకల్ పాయింట్ ఆర్ ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. నెక్స్ట్, ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద ఆప్టిక్ సెంటర్ టు ద ప్రిన్సిపల్ ఫోకస్ ఇస్ కాల్డ్ as a, ఏమంటారు మనం, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆప్టిక్ సెంటర్ టు ద principal focus is called as a focal length. This is the focal length, the distance between optic center to the pole. Next term is a focal length. Next terminology is a focal length. Focal length means the distance between, focal length is a means the distance between optic center, the distance between optic center to the focal point, optic center to the focus is called focal length. Is called focal length. But when it comes to the, this is the C1, this is the C1 of biconcave lens, this is the C2. When a parallel beam of light falls on a biconcave lens మీద parallel beam of light పడింది. ఓకేనా, when a parallel beam of light ray falls on a biconcave lens. ఓకేనా, after refraction it appears to diverge from the focus. It appears to diverge from the focus. Here, when we draw the, it appears to diverge from the focus. This is the focal point of a, this is the focal point of a, this is the focal point of a biconcave lens. మళ్ళీ చెప్తున్నా, టర్మ్స్ రిలేటెడ్ టు ద ఫోకల్ పాయింట్. వెన్ ఎట్లా మన ఫోకస్ కు, లెన్స్ కు ఫోకస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, when a parallel beam of light falls on a concave lens, double concave lens or biconcave lens, it converges at one point దగ్గర కన్వర్జ్ అవుతాయి అన్నమాట లైట్ రేస్. దిస్ కన్వర్జింగ్ పాయింట్ is called principal focus or focal point, or we can say that focus, capital F. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆప్టిక్ సెంటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏమంటాం మనం, ఫోకల్ లెంత్ అంటారు. నెక్స్ట్, ఇట్ ఈస్ అబౌట్ biconcave lens. Parallel light rays falls on a, when a parallel light rays falls on a biconcave lens, it appears to be diverge from the focus. అంటే ఫోకస్ నుంచి మనకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దిస్ ఇస్ ద ఫోకస్ టు ఏ కాన్కేవ్ లెన్స్. దిస్ ఇస్ ద ఆప్టిక్ సెంటర్. వెన్ యూ జాయిన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ టు ద ఆప్టిక్ సెంటర్ is called as a focal length. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ టర్మ్స్ రిలేటెడ్ టు ద స్పెరికల్ మిర్రర్. ఓకేనా, C is the center of curvature. Center of the sphere of which curved surface is a part is called as a center of curvatures. There are two center of curvatures for biconcave lens as well as a biconvex lens as well as a biconcave lens కు రెండు ఉంటాయి, biconvex lens కు రెండు ఉంటాయి. నెక్స్ట్, P is the optic center. Optic center is the midpoint of the lens is called as a optic center. This is the principal focus. Next, the line joining the distance between
center of curvature to the pole is called as a radius of curvature R. It is denoted by the letter R. Okay, and here it is a R1, here it is a R2. R1 equal to R1 is not equal to R2. C1 is not equal to C2. When you join line between C1 to center of curvature నుంచి మనం line join చేస్తే this is the principal axis. So these are the terms related to the spherical mirror. Next, ray rules. Next thing is the ray rules. Next thing is the ray rules.